సార్ సార్ బాలరాజు గారు అంటే మీరేనండి? అవును నేనే. రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్కొట్టేశారట, హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో అలాగా? మగాడిని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు. పద పద. ఒంటారు దాన్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బకుట్ట దొంగల ముఠ, దెబ్బకుట్ట దొంగల ముఠ, వీరోచిత పోరాటాలు, కొత్త కొత్త ముష్టి యుద్ధాలు. మీ అభిమాన హీరో చేసే కొత్త కొత్త స్టంట్లు. ఈ కేసు నేను వాదిస్తాను సుజాత. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్ముడు. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు. నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజు గారు. మీరెప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను. దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్. సుజాత గారు, ఈ ఆస్తి ఆయన స్వార్జితం. ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుగ్ధతోనూ బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి. అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకొని బతకగలనా చెప్పండి? లేదు సుజాత గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు? వద్దు సుజాత గారు, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు. కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు.
మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సుజాత గారు, ప్లీజ్.